ఒకప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తా అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది సిరీస్ ఫ్యాక్టరీ. ప్రస్తుతం ఎల్బీ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ పక్కనుండే స్థలంలో అప్పట్లో సిరీస్ ఫ్యాక్టరీ ఉండేది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయించింది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం ఫ్యాక్టరీకి భూమిని కేటాయిస్తే ప్రస్తుతం ఆ భూములన్నీ అడ్డదారిలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎల్బీ నగర్ చౌరస్తాకు సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆనంద నిలయం పేరిట ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తోంది. పేరుకే ఆనంద నిలయం, కానీ అక్కడ ఫ్లాట్ కొంటే తాగేది కెమికల్ వాటర్, మిగిలేది విషాదమే అన్న టాక్ నడుస్తోంది. ఒకప్పటి ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయి అనేది అంతుచిక్కని ప్రశ్న. హైరైజ్ అపార్ట్మెంట్ నిర్మాణంలో సదరు సంస్థ దూసుకుపోతోంది. ఈ స్థలం నేషనల్ హైవేను ఆనుకొని ఉండటం కంపెనీకి అదనపు లాభాన్ని తెచ్చిపెడుతోంది. ఎల్బీ నగర్ చౌరస్తాలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ నగరంలో ఎక్కడ నిర్మాణం చేపట్టినా వివాదాస్పదంగానే మారుతోంది. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపించినా, చెరువు భూమైనా సరే సదరు సంస్థ కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడాల్సిందే. ప్రస్తుతం కంపెనీ నిర్మిస్తున్న ఆనంద నిలయం అపార్ట్మెంట్స్ భూమి కూడా ఒకప్పుడు ప్రభుత్వ భూమి. సరూర్ నగర్ విలేజ్లోని సర్వే నెంబర్ 9లో 569 ఎకరాల భూమిలో 245.14 గుంటలు ప్రభుత్వ భూమి. ఈ భూమిలో నుంచే 1965లో 37 ఎకరాలను సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించారు. అప్పట్లో మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరాకు 3,000 రూపాయలు తీసుకొని ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 22 ప్రకారం ఈ భూములను ప్రొహిబిటెడ్ భూముల ఖాతాలో పెట్టారు. బహదూర్గూడ విలేజ్లోని సర్వే నెంబర్ 49/13లో 14 ఎకరాల 31 గుంటలు, సరూర్ నగర్ విలేజ్లోని సర్వే నెంబర్ 9/1లో 22 ఎకరాల 9 గుంటలను ఈ కంపెనీకి కేటాయించారు. ఈ భూములనే స్థానికంగా సిరీస్ భూములు అంటారు. ఈ స్థలంలో చాలా కాలం పాటు కెమికల్ ఫ్యాక్టరీ నడిచింది. ఇది యాక్చువల్గా సర్నగర్ 2 సంబంధించింది. సర్వే నెంబర్ 9లో మొత్తం 540 ఎకరాల 18 గుంటలు 540 ఎకరాలు 32 గుంటలు. దీనిలోకి వెళ్ళి 295 ఎకరాలు అక్కడున్న నిజాం సర్కారు పట్టభూమి కింద అప్పుడు కలెక్టర్ 1965లో దాన్ని నిర్ధారణ చేసిండు. అంటే అది బోను 245 ఎకరాల 14 గుంటల భూమిని, 245 ఎకరాల భూమిని దాని నుంచి అవుట్ ఆఫ్ 240 ఎకరాలకి వెళ్ళి 182 ఎకరాల 18 గుంటలను, అంటే అప్పుడు అబ్దుల్ మజీద్ ఖాన్ కానీ, సిరీస్ కానీ, హుడాక్ కానీ, ఆల్ ఇండియా రెసిడెన్షియల్ కానీ, సివిల్ సప్లై ఆఫీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా కోర్టుకు, స్పోర్ట్స్ దానికి, ఇట్లా 12 మందికి, అంటే 12 సంస్థలకు ఈ 245 ఎకరాలకు సంబంధించిన 14 గుంటలను అందుకెళ్ళి 182 ఎకరాల 14 గుంటలు అలాట్మెంట్ చేశారు కంపెనీలకు. అంటే అప్పుడున్న ఎంప్లాయ్మెంట్ కోసమని గవర్నమెంట్ అప్పుడు 65 ఎకరాల భూమిని 1965లో ఈ విధంగా చేసి దీనిలో ఉన్న 63 ఎకరాల బ్యాలెన్స్ 245 ఎకరాల 14 గుంటలకు వెళ్ళి 182 ఎకరాల 14 గుంటలు పోను 63 ఎకరాలకు సంబంధించింది. ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ అవన్నీ పట్టాలు హనుమంతరావు అంటాయో కానీ ట్రిబ్యునల్లో కొట్లాడిండు, అది సపరేట్ అయిపోయింది. అది ఇది 182 మాత్రం ఈ టోటల్గా ఇప్పుడున్న రంగారెడ్డి కోర్టు కానీ, అదేవిధంగా స్టేడియం కానీ, అక్కడున్న సివిల్ సప్లైస్ కానీ, ఈ సిరీస్ కానీ, అక్కడున్న చిత్తా లేఅవుట్, ఉడా లేఅవుట్ చేసింది కానీ, ఇదంతా కూడా సర్వే నెంబర్ 9లోకి వెళ్ళి ఈ సిరీస్కు దానికి అలాట్మెంట్ చేసిందంటే 22 ఎకరాల 9 గుంటలు 9 సర్వే నెంబర్లోకి వెళ్ళి సర్నా రెవెన్యూ. అదేవిధంగా బాదుగూడ రెవెన్యూ సంబంధించింది 37/13 సర్వే నెంబర్, అది దానిలోకి వెళ్ళి 15 ఎకరాల 11 గుంటలు, అంటే 22 ఎకరాల 9 గుంటలు, 15 ఎకరాల 11 గుంటలు, అంటే మొత్తం 37 ఎకరాల 20 గుంటలు. అప్పుడు ఆ సిరీస్ సంస్థకు ప్రభుత్వము ఎంప్లాయ్మెంట్ కోసమని ఆ సంస్థకు
మామూలుగా లీజ్ పేడ్ పెట్టేసి దానికి ఒక 3,000 రూపాయలు పర్ ఎకర్ లెక్క వాళ్ళ కలెక్ట్ చేసి దానికి అలాట్మెంట్ చేసి సిరీస్ కంపెనీ 1965లో అలా చేసి అయింది. కాలక్రమేణా భూముల ధరలు పెరగడం, సిరీస్ ఫ్యాక్టరీ మూతపడటం, ఫ్యాక్టరీ భూములు జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీ కన్ను సిరీస్ భూములపై పడింది. ఫ్యాక్టరీ నడిపేందుకు కేటాయించిన భూమి ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళింది. అయితే ఆ భూములను తనకు అప్పజెప్పాలని 2001లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు పిటిషన్ పెట్టుకున్నారు. భూమి అప్పగింతపై కమిటీ వేసిన కలెక్టర్ అది ప్రభుత్వ భూమి అని తేల్చి 22A ఉన్నట్లు స్పష్టం చేశారు. అక్కడితో భూమి బదలాయింపు వ్యవహారానికి తెరపడింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సహజంగానే సిరీస్ భూములకు డిమాండ్ పెరిగింది. ఎకరా 100 కోట్లకు చేరింది. దీంతో ఈ బడా నిర్మాణ సంస్థ సీన్లోకి రీఎంట్రీ ఇచ్చింది. మరోసారి అంటే 2021లో అప్లికేషన్ పెట్టుకుంది. ఏ మంత్రం వేశారో కానీ 2021లో రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక కలెక్టర్ తిరస్కరించిన ఒకే భూమిని మరో కలెక్టర్ అప్పజెప్పడంపై స్థానికంగా పెద్ద చర్చ నడిచింది. దానిలో కంటిన్యూషన్ దాంట్లో ఏంటంటే 2001లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కింద కన్వర్షన్ చేయాలని చెప్పేసి పెట్టుకుంటే 2003లో అది రిజెక్ట్ అయింది. క్లియర్గా అప్పుడున్న కలెక్టరు రిజెక్ట్ చేసిండు. 2000 ఇది ఎన్ఓసి లేనిది ఇది ఇవ్వడానికి వీల్లేదు ఇదని అప్పుడున్న కలెక్టరు ఇది ఈ 12 సంబంధించిన మొత్తం కూడా ఆ కలెక్టర్ ఎన్ఓసి వితౌట్ ఎన్ఓసి అని క్లియర్ రాసిండు. ఇది డీటెయిల్స్ గవర్నమెంట్ ల్యాండ్ అలాటెడ్ నాట్ టు బి ఇన్టైటిల్ వితౌట్ ఎన్ఓసి, టైటిల్ మార్చడానికి వీల్లేదు వితౌట్ ఎన్ఓసి అని క్లియర్గా కలెక్టర్ అప్పుడు ఆర్డర్ ఇచ్చిండు. 2003లో ఆర్డర్ ఇచ్చింది. ఇది ఆర్డర్ అయినాక 2001లో పెట్టిన అప్లికేషను అప్పటికి 2001 నుంచి 2021 వరకు కూడా 22A ప్రొబిషన్ లిస్ట్లో ఉంది. మొత్తం 37 సంబంధించినది కూడా ప్రొబిషన్లో ఉన్నది. ప్రొబిషన్ ఉన్నదాన్ని అభయ్ కుమార్ వచ్చినాక 2001 ఉన్న అప్లికేషను అభయ్ కుమారు ఈ ఐఏఎస్ ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టర్ వచ్చిన తర్వాత 2001లో అప్లికేషన్ను మళ్ళీ దాన్ని పట్టల్యాండ్ కింద దాన్ని ఇలా చాలా జరిగిన గమ్మతులు జరిగి 2021లో దీన్ని రిజిస్ట్రేషన్ కింద అంటే 22A ప్రొబిషన్లోకి వెళ్ళి తీసేసి 2021లో దాన్ని అలా ల్యాండ్ను కన్వర్షన్ ఇచ్చిండు. నాలా కన్వర్షన్ చేసి ఈ ల్యాండ్ ఇచ్చిండు. ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి గత కలెక్టర్ ఏమో ప్రభుత్వ స్థలము ఎన్ఓసి లేనిది ఇవ్వద్దనేదో ఒక కలెక్టర్ చెప్తాడు, రంగారెడ్డి కలెక్టర్ కలెక్టర్ చెప్తాడు. మళ్ళీ సేమ్ అదే అప్లికేషన్ 2021లో మ్యానిపులేట్ చేసి అభయ్ కుమార్ గారు అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇది ఇచ్చిండు, ఈ ఆర్డర్ ఇచ్చిండు. ఇది కన్వర్షన్ అయిపోయింది. సిరీస్ భూములు చేతులు మారడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలే కారణమని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. వీటికి తోడు స్థానిక ఎమ్మెల్యే హస్తం ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దతుతోనే రియల్ ఎస్టేట్ సంస్థకు సిరీస్ భూములు దక్కాయని, అందుకే నిర్మాణానికి కూడా అనుమతులు ఈజీగా మంజూరయ్యాయనే టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ భూములను పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గాని, పేద విద్యార్థుల హాస్టళ్ల కోసం గాని, ఇతర విద్యా సంస్థలకు గాని కేటాయిస్తే బాగుండేదని స్థానికులు సూచిస్తున్నారు. అప్పుడు 2014 నుంచి 2018 వరకు గతంలో ఉన్న సుధీర్ రెడ్డి గారు ఓడిపోయాడు. 2009 నుంచి 2014 వరకు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఉన్న టైంలో జరిగింది. తర్వాత 2018లో ఆయన మళ్ళీ రెండోసారి గెలవడం జరిగింది. రెండోసారి గెలవంగానే ఫస్ట్ ఫైల్ ఇదే తీసుకున్నాడు. దీనిలో పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉంది కాబట్టే దీనిలో ఉన్న ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నది, మంత్రుల హస్తం ఉన్నది, అందరి హస్తం ఉంది. కాబట్టి ఈరోజు దీని ప్రభుత్వ స్థలాన్ని ఈరోజు చిన్న డబుల్ బెడ్రూమ్లో కోసం స్థలాలు దొరకలేవు. ఇప్పుడు కనీసము మా 8వ అసెంబ్లీలో ఒక ఎస్టీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, లేకపోతే ఏదైనా మైనార్టీ హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రభుత్వ సంస్థలకు ఈరోజు డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక మెడికల్ కాలేజు ఆమోదం లేదు.
కనీసం ఒక మంచి హాస్పిటల్ కూడా ప్రభుత్వ హాస్పిటల్ లేని పరిస్థితి ఉన్నది. దాన్ని ఉన్న ఫుడ్ మార్కెట్ కూడా ఖాళీ చేపించేసి ఎక్కడికో బాడిసిన రద్దు పెట్టేసి ఈరోజు అక్కడ ఉన్న ఫుడ్ మార్కెట్ వ్యాపారస్తులను కూడా ఇప్పుడు అంటే స్థలం లేక ప్రభుత్వం హాస్పిటల్ కట్టాలని చెప్పి అక్కడ దాన్ని ఖాళీ చెప్పిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వ స్థలాన్ని ఉన్నదాన్నేమో వాడకుండా ఈ 37 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం అలాట్మెంట్ చేసిన 1965 క్లియర్ అలాట్మెంట్ లెటర్ కూడా ఉంది. 1965లో దీన్ని ఏ విధంగా ఎవరెవరికి అలాట్మెంట్ చేశారు, ఎట్లా అలాట్ చేసినా అని ఎవరి పేరు అలాట్మెంట్ లెటర్ కూడా ఉంది. 3,000 రూపాయలకు అలాట్ చేసినట్టుగా 1965లో ఇది లెటర్ ఉన్నది. ఇది గవర్నమెంటు స్థలం అని చెప్పేసి ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉండేది. కలెక్టరే నిర్ధారించి 2001లో. మరి 2001 నుంచి 2020 వరకు ప్రొబిట్ ఉన్నదాన్ని 2022 వరకు కూడా 21 వరకు 2021 వరకు కూడా 22Aలో ప్రొబిషన్ లిస్ట్లో ఉండే దాన్ని ప్రొబిట్లోకి వెళ్ళి ఏ విధంగా తీసేసారు, ఏదో ఎన్వోజ్ తెచ్చారు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా అందరు కలిసి ప్రభుత్వ పెద్దలు కలిసి అధికారులు కలిసి ఈ పూర్తిగా 37 ఎకరాల 1000 కోట్ల ఈరోజు 37 ఎకరాలంటే దాదాపుగా అక్కడ ఒక 100 కోట్లకి ఎక్కడ పెట్టుకున్నా కానీ 3,700 కోట్ల ప్రాపర్టీ, దాదాపు 4,000 కోట్ల ప్రాపర్టీని ఇలా బహుళ అంతస్తులు కట్టేసేసి దాన్ని ఇక పూర్తిగా వాసవి వల్ల దానికి చేసుకుని అందరూ దీనిలో పెద్దలందరూ ఉన్నారు. సిరీస్ భూముల్లో మొత్తం 7 బ్లాకుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కో బ్లాక్లో దాదాపు 200కు పైగా ఫ్లాట్లున్నాయి. సకల హంగులతో నిర్మిస్తున్న ఈ ఆకాశ హార్మాల్లో ఆనందం మాటేమో గానీ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ భూముల్లో ఒకప్పుడు కెమికల్ ఫ్యాక్టరీ ఏళ్ల తరబడి నడిచింది. కంపెనీలోని వ్యర్థ జలాలు భూముల్లోకి వదిలారు. దీంతో సిరీస్ భూముల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. అప్పట్లో ఈ భూమిలో బోరు వేస్తే నీరు ఎర్రగా వచ్చేది. భూమి మొత్తం కలుషితంగా మారింది. అలాంటి భూమిలో నిర్మాణాలు చేపడితే కెమికల్ రియాక్షన్తో స్టీల్ రాడ్స్కు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పెద్దల అండతోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి సంస్థల నుంచి ఈజీగా ఎన్ఓసీ లభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం స్పందించి వాసవి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. అది కూడా ప్రమాదం ఉంది. మరి అది దాని మీద సాయిల్ రిపోర్టు ఎవరు దాన్ని తీసుకున్నారు, సాయిల్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, సాయిల్ టెస్ట్ కూడా ఇప్పుడు కింద కెమికల్ ఉన్నది, రేపు పొద్దున స్టీల్ వేసిన కానీ అంత పెద్ద అంతస్తుకు ఏ విధంగా లోడ్ తీసుకుంటుంది, ఏ విధంగా దాన్ని స్ట్రెంతన్ అవుతుంది, ఆ సాయిల్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అది కూడా దాన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే నేను ఒక సందర్భంలో ఒకసారి బ్లాస్టింగ్ జరిగింది, ఆ పక్కన ఉన్న కృష్ణనగర్ మీద బ్లాస్టింగ్ జరిగింది. బ్లాస్టింగ్ జరిగితే కాలనీ వాసులందరూ ఇట్లా మా ఇళ్ళ మీదకి బ్లాస్ట్ జరిగితే ఇళ్ళ మీద కాంపౌండ్ వాళ్ళు అద్దాలు డోర్లు కొన్ని విండోస్కి ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే వాళ్ళు చెప్పారు ఇట్లా అయిందని. అంటే నేను పోయి చూసి లోపల కూడా అంతా అంటే కాంపౌండ్ కూడా ఇరిగిపోయింది కాబట్టి లోపల కూడా పోనీకి అవకాశం ఉండే లోపల పోయి చూసిన. అప్పుడు పుట్టింగ్ తవ్వుతూ ఉన్నారు. తవ్వుతుంటే అక్కడ నీళ్ళు ఎట్లున్నాయంటే రక్తం మారిగా ఉన్నాయి. నీళ్ళు రెడ్గా వాటరు రక్తం మారిగా ఎర్ర నీళ్ళు ఉన్నాయి. అది కెమికల్ వాటర్ కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు కూడా అక్కడ తవ్వుతే కెమికలే వస్తున్నది. మరి ఇప్పుడు అంత పెద్ద 30 ఫ్లోర్ల బిల్డింగ్లు ఏమో చెప్తా ఉన్నారు. 30 ఫ్లోర్ బిల్డింగ్ అంటే మరి అంత పెద్ద బిల్డింగ్లలో రేపు పొద్దున ఏ విధంగా అది స్ట్రెంతన్ అవుతుంది, ఏ విధంగా లోడ్ తీసుకుంటుంది అనేది కూడా అది సాయిల్ టెస్ట్ ఎట్లొచ్చింది, వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అనేది కూడా అది దాని మీద కూడా విచారణ జరపాలని నా ప్రధానమైన ఆలోచన. అది కూడా హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో అట్టహాసంగా నిర్మిస్తున్న ఆనంద నిలయం వెనుక అంతులేని అవినీతి కథ దాగి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో స్థానిక ఎమ్మెల్యే మద్దతుతో సిరీస్ భూములను చేజెక్కించుకున్న వైనంపై మరిన్ని వివరాలు రామకృష్ణ మనకు అందిస్తారు. వాసవి ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. ఇప్పటికే మనము ఏదైతే బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో వాసవి ఏ స్థాయిలో అక్రమాలు చేసిందో చూపించాము. అదే సమయంలో ప్రస్తుతం ఎల్బీ నగర్లో కూడా సేమ్ సీన్ అయితే కనిపిస్తుంది. గతంలో సిరీస్ భూములకు సంబంధించిన సిరీస్ భూములు ఏవైతే ఉంటాయో అంటే అవన్నీ కూడా ప్రభుత్వ భూములు, ప్రభుత్వం సిరీస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణాలను అయితే చేపట్టడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకసారి వాసవికి సంబంధించి అంటే ప్రధాన రహదారి ఆనుకుని ఉండడంతో ఇక్కడ భూములకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు కూడా నగర శివారు ప్రాంతంగా ఉండేది. ఆ నగర శివారు ప్రాంతం కాస్త ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా చాలా కీలకమైన ప్రాంతం కావడంతో ఇక్కడ భూములకైతే డిమాండ్ వచ్చింది. మొత్తం కూడా 37 ఎకరాల్లో ఇక్కడ సిరీస్ భూములు ఉన్నాయి. అప్పట్లో 1965లో ఈ సిరీస్ భూములను అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్ భూములు ఇచ్చిన తర్వాత వాటి వినియోగం తర్వాత అన్నిటి కూడా 2001లో అంటే 2001లో వీటిని కన్వర్ట్ చేసుకోవాలి. ఈ భూముల్ని కన్వర్ట్ చేసుకోవడం కోసం అప్పట్లో
ఈ పిటిషన్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని నిస్సందేహంగా అప్పటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. ఎన్ఓసి ఇవ్వడం కుదరదు అంటూ కూడా రిజెక్ట్ చేశారు. సో ఒకసారి ఇంకొక డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. ఇది 2021కి సంబంధించిన డాక్యుమెంట్. అప్పటి రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ ఇవే భూములకు అంటే అప్పుడు కలెక్టర్ ఏదైతే రిఫ్యూజ్ చేయడం జరిగిందో అంటే తిరస్కరించారో అవే భూములకు ఆయనైతే ఇక్కడ ల్యాండ్లకు సంబంధించి కూడా క్లారిటీ అంటే క్లియరెన్స్ ఎన్ఓసి ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ అది ఏదైతే ఇల్లు నిర్మించుకోవచ్చు అంటూ కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి లోపల ఇంకొన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ భూమికి సంబంధించి ఇవి సిరీస్కి సంబంధించిన భూములు అప్పట్లో ఏవైతే అలాట్ చేశారో ఆ భూములకు సంబంధించిన ఇది ఒకసారి పైన చూసుకుంటే సర్వే నెంబర్ 9/4లో సిరీస్ భూములకు 21 ఎకరాల 8 గుంటలు ఇవ్వడం జరిగింది. అలాగే 9/7లో గవర్నమెంట్ సంబంధించిన 3 ఎకరాలు ఉంది. 9/8లో 1 ఎకరా ఉంది. ఇలా మొత్తం కూడా 37 ఎకరాలకు సంబంధించిన భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన భూములన్నింటినీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కమర్షియల్గా అయితే మార్చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడి నుంచి కూడా ఎందుకంటే గతంలో ఇక్కడ దాదాపుగా 20 ఏళ్ల పాటు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ ఏదైతే కెమికల్ ఇండస్ట్రీ నడిచింది. కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన నడిచిన సమయంలో ఇదంతా కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో పొల్యూటెడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నిర్మాణాలను చేపడుతున్నారు. దాదాపుగా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కూడా 2 నుంచి 3 ఏళ్ళు అయితే ప్రారంభమై అయితే వీటికి సంబంధించిన విషయంలో ఎన్ఓసి తెచ్చుకోగలిగారు. అదే సమయంలో గ్రౌండ్ లెవెల్ పొల్యూషన్ అనేది వాటర్ పొల్యూషన్ అనేది చాలా వరకు ఉంది. గతంలో ఇక్కడ ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా అద్దాలు అన్నీ పడడం జరిగింది. అయితే ఆ సమయంలో మొత్తం కూడా నీళ్ళు అనేవి వాస్తవానికి మనకి నీళ్లు ఎర్ర కలర్లో రావడం అనేది కెమికల్కి సంబంధించిన పరిసర ప్రాంతాలు జరుగుతాయి. అప్పుడు వచ్చిన వాటర్ అంటే ఇది కేవలం జరిగి 5 ఏళ్ల కిందట విషయం ఇది. అప్పుడు మొత్తం కూడా వాటర్ అంతా కూడా రెడ్ కలర్లో రావడం జరిగింది. అంటే కెమికల్కి సంబంధించిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆ రోజు బయటపడింది. సో ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా కూడా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా బ్లాక్ చేసుకుంటూ వీటిని నిర్మిస్తున్నారు. లోపలికి ఏ ఒక్కరిని అలౌ చేయరు కాబట్టి లోపల ఏం జరుగుతుందనేది తెలియదు. కానీ ఇక్కడ సాయిల్ టెస్ట్ విషయంలో కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటిని పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తే అసలు సర్టిఫికేట్ అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది కూడా మనకైతే ఎక్కడ కనిపించట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అత్యంత కీలకమైన ప్రాంతం. ఇక్కడ ఎకరా 100 కోట్ల వరకు ఉంది. అంటే 37 ఎకరాలకు మనం చూసుకుంటే 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఎల్బీ నగర్ నడిబొట్టడం జరుగుతుంది. మరి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ నిర్మాణానికైతే సై అంటూ ముందుకైతే వెళ్తున్నారు. సో మరి దీనిపైన ప్రభుత్వ కోర్టులు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఏంటనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. లేకపోతే చాలా 37 ఎకరాల కీలకమైన ప్రభుత్వ భూమి ఇటు వాసవి సొంతమయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హై రైజ్ అపార్ట్మెంట్స్ నిర్మాణాలు కూడా చకచకా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, HM TV, ఎల్బీ నగర్ నుంచి.